భారీ వర్షాలు ఖమ్మం జిల్లాకు తీరని నష్టాలు మిగిల్చాయి. ఒక్కసారిగా సంభవించిన వరదలతో నాయకన్గూడెంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. వరదల్లో కొట్టుకుపోయిన ముగ్గురులో ఒకరిని రెస్క్యూ చేయగా మరొకరి డెడ్ బాడీ దొరికింది. మరో మహిళ డెడ్ బాడీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భారీ వాహనాలైన జేసీబీలు, డోజర్లు, ట్రాక్టర్లన్నీ ఇసుకలో కూరుకుపోయాయి. మరోవైపు నాయకన్గూడెంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయింది. నాయకన్గూడెంలో జరిగిన జల విలయంపై మరిన్ని డీటెయిల్స్ కథీర్ అందిస్తారు. వర్షం బీభత్సాన్ని సృష్టించింది అంటే అది ఏ స్థాయిలో ఉంటుంది అంటే కనీసం అక్కడ ఒక మనిషి కాదు, పెద్ద పెద్ద వాహనాలు, భారీ వాహనాలు, జేసీబీలు, పొక్లేన్లు ఇలాంటివి కూడా కొట్టుకొని పోతాయా అనే విధంగా బీభత్సాన్ని సృష్టించింది. ఇప్పుడు నేను ప్రస్తుతం కూసుమంచి మండలంలోని ఇటు నాయకన్గూడెం వద్ద ఉన్నాను. నాయకన్గూడెం వద్ద ఎడమకాలువ నాగార్జున సాగర్ పారిన తర్వాత, అలుగు పారిన తర్వాత భారీగా ఫ్లడ్ వచ్చి 1,00,000 క్యూసెక్కుల కెపాసిటీ ఉన్నది. 1,70,000 క్యూసెక్కులు వరద రావడంతో అక్కడ కట్టలన్నీ తెగిపోయి అలుగుబారింది. దాని కారణంగా ఇప్పుడు మనం చూడొచ్చు నాయకన్గూడెంలో ఒక పెట్రోల్ బంక్లో ఉన్నాను. పెట్రోల్ బంక్ పరిస్థితి చూడండి. పెట్రోల్ బంక్ దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది అంటే కనీసం ఇక్కడ ఫ్లోర్ మొత్తం ఇక్కడ డ్రైనేజ్ దగ్గర నుంచి మొదలుకొని కింద ఉన్న ఏదైతే వీళ్ళు ప్లింత్ బీమ్స్ ఉంటాయో ఆ బీమ్స్ అన్ని కూడా మొత్తం మట్టెలా కొట్టుకుపోయింది చూడండి. ఇప్పుడు ప్రస్తుతం చూడొచ్చు మనం ఎక్కడికక్కడ కాదు, అసలు మొత్తానికి కూలిపోయింది. బంక్ అనేది అసలు ఏమాత్రం పనికిరాదు. ఇక్కడ దీంట్లో వాటర్ భారీగా లోపలికి పోయింది కాబట్టి మిషనరీ కూడా పనిచేసే పరిస్థితి కనపడటం లేదు. ఇక్కడ సర్వీస్ రూమ్ కానివ్వండి, వాళ్ళ వెయిటింగ్ రూమ్, ఏదైనా ప్రతి ఒక్కటి కింద ఉన్న ఫ్లోర్ మొత్తం వెళ్ళిపోయింది. కేవలం పిల్లర్లు మాత్రమే మిగిలినాయి. ఎట్లయితే ఒక స్ట్రక్చర్, ఎంటీ స్ట్రక్చర్ ఉంటుందో ఆ స్ట్రక్చర్ లాగానే ఇక్కడ మిగిలిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రతిదీ వాల్స్ దగ్గర నుంచి కింద ఉన్న స్టెప్స్ అవన్నీ కూడా నీళ్ళ వరద దాటికి కొట్టుకొని పోవడం జరిగింది. అయితే ప్రత్యేకించి ఇక్కడ చూడొచ్చు మనం ఏదైతే ఈ వ్యవసాయ పనుల నిమిత్తం కోసం ఈ బ్లేడ్ అనేది ఏదైతే ఉందో ఇది మొత్తం అక్కడ నుంచి కొట్టుకొని వచ్చి ఇక్కడ గోడకు తగిలి ఇక్కడ ఆగిపోయింది. ఆ గోడ, ఆ పిల్లర్లు ఉండటం కారణంగా అది మిగిలిందని చెప్పాలి, లేకపోతే అది కూడా పూర్తిగా కొట్టుకొని పోయేది. దీనికి సంబంధించిన ఈ పెట్రోల్ బంక్ ఆర్చ్ లాంటిది, బోర్డ్స్ ఏదైతే హోర్డింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కొట్టుకొని పోయి అక్కడ దూరంగా ఇసిరేసినట్టు పడిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్న లైటింగ్స్, అదేవిధంగా పోల్స్ ప్రతిదీ డిస్టర్బ్ అయినాయి. ఇక్కడ చూడొచ్చు ఏదైతే మనం పవర్కి సంబంధించిన కనెక్టివిటీ ఉంటుందో పవర్ పోల్స్ ఏదైతే ఉన్నాయో పవర్ పోల్స్ అన్నీ కూడా ఒరిగిపోయినాయి, ఇరిగిపోయినాయి, మొత్తం నేలవాలిపోవడం జరిగింది. దాంతో హెవీ వైర్స్ అన్నీ కూడా హెవీ వైర్స్ ప్రతిదీ మొత్తం పడిపోవడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే దీనికి సంబంధించి న్యూ కన్స్ట్రక్షన్ ఏ విధంగా అయితే మళ్ళీ మొదలు పెట్టాలో అలాంటి పరిస్థితి ఎక్కువగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు చూడండి జేసీబీ ఉంది. జేసీబీ పరిస్థితి ఎలా ఉంది? ఈ జేసీబీ పడిపోవాలంటే చాలా కష్టం. దీని కారణంగానే అనేక మంది సేవ్ అవుతూ ఉంటారు. అనేక లోతట్టు ప్రాంతాల్లో ఎవరైనా వరద సహాయం నిమిత్తం కానివ్వండి, ఎక్కువగా వ్యవసాయ పనుల్లో కానివ్వండి, ఇక్కడ కన్స్ట్రక్షన్లలో ఎక్కువగా దీన్ని వినియోగిస్తూ ఉంటారు. కానీ అలాంటి జేసీబీ ఇలా తలకిందులుగా పడిపోయింది అంటే వరద ఏ స్థాయిలో కొనసాగింది ఇక్కడ అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. జేసీబీ ఇప్పుడు దీన్ని మళ్ళీ పూర్తి స్థాయిలో దీన్ని కూడా రిపేర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. దీనికి కూడా ఇంజన్లో నీళ్లు పోవడంతో పాటు మొత్తం ఇంజన్ సీజ్ అయిపోయింది. దీన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లాలంటే మరొక వారం 10 రోజులు ఇలాంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి పెట్రోల్ బంక్ నడిపే క్రమంలో బ్యాటరీస్ ఉంటాయి. ఆ బ్యాటరీస్ ఏ విధంగా దూరంగా వచ్చి పడిపోయినాయంటే ఆ బ్యాటరీస్ని మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. ఆ బ్యాటరీస్ని కూడా ఎలా తీసుకొస్తున్నారు అనేది. దీనికి సంబంధించిన బ్యాటరీస్ అవన్నీ అంత వెయిట్ ఉన్న బ్యాటరీస్ అన్ని కూడా ఈ విధంగా దూరంగా అంటే కంప్యూటర్స్, సిస్టమ్స్, అదేవిధంగా ప్రతిదీ కూడా దూరంగా వచ్చి పడిపోవడం జరిగింది. దీనికి సంబంధించిన పిల్లర్లలో ఏదైనా పోల్స్ పెడతారు, ఆ పోల్స్ ఏ విధంగా ఇక్కడ బెండ్ అయిపోయి అవి ఊడిపోయి ఇక్కడ దాకా వచ్చి పడ్డాయి. అంటే ఇంత హెవీగా, భారీగా, ఇంత వెయిట్ ఉన్న పోల్స్, పిల్లర్స్ ఈ విధంగా పడిపోయాయంటే 70,000 క్యూసెక్కుల వరద దాటి ఏ విధంగా ప్రవహించింది అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే నిన్న ముగ్గురు గల్లంత అవడం జరిగింది. నాయకన్గూడెంలోనే ఇంట్లో ఉన్నారు వాళ్ళు. అది ఇప్పుడు ఏదైతే మీకు కనిపిస్తూ ఉందో ఆ ఇల్లు లెఫ్ట్ సైడ్ ఈ సిమెంట్ గోడలు ఉన్నాయి కదా, ఈ సిమెంట్ గోడలు పక్కన బంక్ ఆనుకునే వాళ్ళ ఇల్లు ఉంది. ఆ ఇంటికి దాని పక్కనే దానికి సంబంధించిన ఒక ముగ్గురు దీంట్లో నివాసం ఉంటున్నారు. దీంట్లో నివాసం ఉంటున్న వాళ్ళు ముగ్గురు గల్లంత అవడం జరిగింది. వాళ్ళను దాదాపుగా 3-4 గంటల పాటు వాళ్ళ ఇంటిపైన నిలబడి ఉన్నారు. ఏదైనా సహాయం అందుతుందేమని చెప్పేసి వాళ్ళు భావించారు, కానీ సహాయం చేసే పరిస్థితి లేదు. సహాయం చేయకపోవడంతో
వాళ్ళకు చివరిగా వాళ్ళకు లైఫ్ జాకెట్స్ని ఇవ్వడం జరిగింది. లైఫ్ జాకెట్స్ ఇచ్చిన తర్వాత కొంత సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగదు అని చెప్పేసి భావించారు. కానీ అలా జరగలేదు. కొద్దిసేపటి తర్వాత ఇప్పుడు ఏదైతే ఉత్తరం దిక్కు నుంచి వరద ఫ్లోటింగ్ అయి అలుగుబారి ఒక్కసారిగా రోడ్డు మీద నుంచి ఒక్కసారిగా ఆ పొలాల్లో ఉన్న వర్షపు నీరు, అదేవిధంగా ఆ అలుగు, దాంతోపాటుగా అక్కడ తెగిన కట్ట, ఆ మూడు కలిసి ఒక్కసారిగా ఫ్లోట్ అయ్యి ఇక్కడ ఇంట్ల మీదకి రావడం జరిగింది. దాని కారణంగా అది కూడా ఎంతసేపు నిర్విరామంగా వచ్చింది, దాదాపుగా 1 డే మొత్తం కంప్లీట్గా వచ్చింది. 20 సెకండ్లలోనే మొత్తం కంప్లీట్గా మునిగిపోయే స్థాయిలో భారీ వర్షపాతం అనేది కూడా నమోదు కావడంతో అలాంటి పరిస్థితి ఏర్పడింది. దాని కారణంగానే ఆ ఇల్లు కూలిపోయింది, ఇంట్లో ఉన్న జనం కూడా గల్లంత అవడం జరిగింది. దాంతో 2 గల్లంత అయిపోయారు. ఒక బాబు, వాళ్ళకి సంబంధించిన బాబు, వాళ్ళ బాబు దొరికాడు, అతనికి చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు చూడొచ్చు, అక్కడ నుంచి ఆ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాను నేను. అక్కడ చూపెట్టే ప్రయత్నం చేస్తాను ఏమేం జరిగింది, ఏ విధంగా ఆస్తి ధ్వంసమైంది, నష్టమైంది అనేది. ఇక్కడ చూడండి, ఇది వాళ్ళ ఎక్కడైతే నిన్న వాళ్ళు ఇరుక్కున్నారో, ఏదైతే ఇల్లు నిన్న విజువల్స్లో కనపడిందో, 3 గల్లంతయ్యారో, ఇదే పిల్లర్ల మీద వాళ్ళ నిర్మాణం జరిగిందో, ఆ ఇంటి నిర్మాణం. ఈ ఇంటి మీదనే వాళ్ళు చాలాసేపు, దాదాపు 3-4 గంటలు ఉన్నారు. 3-4 గంటలు ఉన్న తర్వాత కూడా ఇక్కడ వాళ్ళు బతకలేకపోయారు. అంటే కేవలం వరద తాకిడిని వాళ్ళు తట్టుకోలేకపోయారు, ఆ ఇల్లు తట్టుకోలేకపోయింది. అందులో రేకుల ఇల్లు కావటం, అది కేవలం అది నామమాత్రమైన నిర్మాణం జరిగి ఉండటం కారణంగా ఇల్లు కూలిపోయింది. చూడండి, ఇట్లా పోల్స్ అన్ని కూడా ఇంటి మీద కూడా పడ్డాయి. దాని కారణంగా కూడా కొంత ఇదైంది. భారీ ఈ వైర్లు, విద్యుత్ వైర్లు కూడా తెగిపడటం జరిగింది. దాని కారణంగానే ప్రస్తుతం ఈ పరిస్థితి వాటిల్లినట్టు తెలుస్తూ ఉంది. పక్కనే ఉన్న సైడ్ ఏదైతే ఏరియా ఉందో, ఆ ఏరియా మొత్తం కూడా మట్టి అంతా కొట్టుకొని పోయింది. ఇది మొత్తం ఏదో ఖాళీ గుంట ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఇప్పుడు ప్రస్తుతం ఉంది. కానీ దీన్ని మళ్ళీ మరమ్మతులు చేయాలి, దీన్ని బాగు చేయాలి అంటే దాదాపుగా ఎంత సమయంతో పాటు భారీగా డబ్బు కూడా అవసరం పడే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఫ్లోరింగ్ లాగా చేశారో, ఫ్లోరింగ్ లాగా చేసిన తర్వాత వీళ్ళు రోడ్ లాగా దీన్ని నిర్మాణం చేశారు. కానీ దీని కింద ఉన్న మట్టి మొత్తం కూడా వెళ్ళిపోయింది. ఇది ఎప్పుడు కూలుతుందో తెలియదు. దీని మీదకి వచ్చిన వాళ్ళు కొంత వాళ్ళకు సేఫ్ అయితే కాదు, వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం అయితే ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీనిపైన కూడా అధికారులు దృష్టి సారించాలి, అసలు ఇక్కడ ఏం జరిగింది అనే దానిపైన కూడా. అసలు యాక్చువల్గా ఇక్కడ ముందస్తుగా ఎంత వర్షపాతం అనేది నమోదవుతుంది అన్న తర్వాత స్థానికంగా ఉన్న తహసీల్దార్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ కొంత అలర్ట్ అవ్వాల్సింది. కానీ అలా అలర్ట్ కాకపోవటం వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించిన అతను యాకూబ్ అనే అతను ఇక్కడే ఆ ఇంట్లో నుంచి వరద తాకిడికి వచ్చి లైఫ్ జాకెట్ వేసుకున్న తర్వాత వచ్చి ఇక్కడే దొరికాడు. ఈ ప్రాంతంలోనే అతని మృతదేహం అనేది లభ్యమైంది. ఆ మహిళా మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. ఇక్కడికి వచ్చి ఇవ్వండి, ఇక్కడ చూడొచ్చు, అతని బ్లడ్ మార్కర్లు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడికి వచ్చి అంటే బలంగా వచ్చిన తర్వాత ఒక్కసారి రాయో ఏదో గుద్దుకున్న కారణంగా అతను ఇక్కడికి వచ్చి పడిపోవటం జరిగింది. ఇక్కడ చూడొచ్చు రక్తపు మరకలు ఏ విధంగా ఉన్నాయి అనేది. రక్తపు మరకలు ఉన్నాయి. ప్రతిదీ ఐరన్కి సంబంధించిన మెటీరియల్, ఎవ్రీథింగ్ బాగా విలువైనవి, బరువైనవి అన్నీ కూడా ఇలా పడిపోవటం జరిగింది. నాయకన్గూడెం అనేది ఒక జలప్రళయం సంభవిస్తే ఆ జలప్రళయంలో ఏ విధంగా కొట్టుకొని పోతారు, ఒక సునామీ వస్తే ఏ విధంగా జరుగుతుంది అనేది సినిమాలలో లేకపోతే ఎక్కడైనా విని ఉంటాం. కానీ ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. ఇలాంటి ఖమ్మం జిల్లా లాంటి ప్రాంతంలో ట్రాక్టర్ అంటే వ్యవసాయ అగ్రికల్చర్ పనులు చేయడం కోసం ట్రాక్టర్ కేవలం ఇంజనే కాదు, ట్రాక్టర్కి సంబంధించిన ఇంజన్ కూడా దీంతో ఉంది. ఇంజన్ కూడా ఉంది. ట్రక్కులు అన్నీ కూడా 2 ట్రాక్టర్లు, ఒకటి కాదు. ఇక్కడికి వస్తే తెలుస్తుంది. 2 ట్రాక్టర్లు ఆ వరద దాటికి ఏ విధంగా ఈ బోల్తా పడ్డాయి అనేది చాలా క్లియర్గా చూపిస్తాను. ఒక ట్రాక్టర్ ఇది కంప్లీట్గా బోర్ల పడింది. దాంతోపాటు ఒక ట్రాక్టర్ పైకి ఒక ట్రాక్టర్ ఎక్కింది. 2 ట్రాక్టర్లు ఉన్నాయి ఇక్కడ. ఈ ట్రాక్టర్లను అంటే వరద తాకిడికి ఈ 2 ట్రాక్టర్లు కూడా ఇక్కడ నుంచి కొట్టుకొని రావడం జరిగింది. వీటిలలో వాటర్ పోయి మొత్తం ఎక్కడికక్కడ ఇంత హెవీ వెయిట్ ఉన్న ట్రాక్టర్లు కూడా ఇట్లా మునిగిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ విజువల్స్లో చూడొచ్చు, ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. ట్రాక్టర్కి సంబంధించిన సైలెన్సర్
ఇంత మట్టిలో ఇరుక్కొని పోయింది. ఇది చుట్టూ మట్టి ఉన్న కారణంగా లోపల అంటే ఇది మొత్తం కూరుకొని పోయింది. ఇది తీయాలి అని అంటే తీసే పరిస్థితి కూడా లేదు. కేవలం మచ్చుకి ఇక్కడ ఏ విధంగా ఇరుక్కుంది అనేది చూపెట్టడం కోసం ఇది క్లియర్ చేస్తున్నాను. అంటే దీనికి సంబంధించిన సైలెన్సర్ అంత లోతుకు పోయి ఇరుక్కుంది అంటే దీని పరిస్థితి ఏ విధంగా వరద వచ్చింది అనేది అర్థమవుతా ఉంది. అదేవిధంగా ఇసుక కూడా బాగా భారీగా కొట్టుకొని వచ్చింది. 2 ట్రాక్టర్ల మీద ట్రాక్టర్లు ఉన్న పరిస్థితి మనం విజువల్స్లో స్పష్టంగా చూడవచ్చు. దాని తర్వాత ఇక్కడ ఒక కారు ఇసుకలో ఏదైతే ఎడారి ప్రాంతంలో మెత్తటి ఇసుకలో ఒకవేళ అది ఎవరైనా కావాలని దాన్ని పూడ్చిపెట్టారా అన్న విధంగా కారు ఇట్లా మొత్తం బూడిపోయింది. ఈ కారు అక్కడ నుంచి కొట్టుకొని వచ్చి రోడ్డు మీద నుంచి ఇక్కడ ఈ కారు ఏ విధంగా బూడిపోయిందో చూడొచ్చు. ఎక్కడో దూర ప్రాంతం నుంచి కొట్టుకొని వచ్చిన కారు ఇక్కడికి వచ్చి ఈ ఇసుకలో బూడిపోయింది. బూడిపోవడం అంటే మామూలుగా కాదు, అసలు కనీసం ఈ టైర్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఒకవేళ దీంట్లో మనుషులు ఉన్నట్లయితే ఎలాంటి పరిస్థితి ఉండేదో అర్థమయ్యే పరిస్థితి అయితే లేదు. ఈ కారుని తీయాలన్నా మళ్ళీ ఇప్పుడు చాలా పెద్ద సమస్య. కారుని బయటికి తీస్తే అసలు బయటికి ఎలా తీయాలనేది కూడా తెలియని పరిస్థితి. దీనికి కనుక లాక్ లేదు, ముందు బంపర్ లేదు, దీన్ని బయటికి ఎలా లాగాలనేది కూడా అర్థం కాని పరిస్థితి. దీని చుట్టూ ఇసుకను తవ్వినట్లయితే ఇది కారు బయటకు వచ్చే అవకాశం ఉంది. విలువైన వస్తువులన్నీ కూడా ఇలా వరదలో కొట్టుకొని వచ్చాయంటే బట్టలు, మనుషులే కాదు భారీ వాహనాలు, భారీ వాహనాలు, బీరువాలు, కార్లు, ఓవర్లోడ్తో ఉన్న ఇసుక ట్రాక్టర్లు, జేసీబీలు, బ్లేడ్లు ఇవన్నీ కూడా ఇట్లా కొట్టుకొని రావడంతో ఇలాంటి పరిస్థితి, ఈ వరద ఎలాంటి ప్రళయాన్ని సృష్టించిందనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళే రూట్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను. ఒక ట్రాక్టర్ అక్కడ ఒక ట్రాక్టర్ పడిపోయి ఉంది, అది కూడా పైకి లేసి ఉంది. దాన్ని ఎవరు ఇక్కడికి వచ్చి చూసే పరిస్థితి కూడా లేదు. ఆ ట్రాక్టర్ అక్కడ ఒక ట్రాక్టర్ ఇరుక్కొని ఉంది, అదే వరద తాకిడికి కొట్టుకొని వచ్చిందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఈ నాయకన్గూడెం ప్రాంతం అంతా కూడా దాదాపుగా మునిగిపోవడం అంటే భారీ స్థాయిలో ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. అటు పెట్రోల్ బంక్ దగ్గర నుంచి మొదలుకుంటే ఇటు 2 వ్యక్తులు కూడా గల్లంతవడం జరిగింది. ఒక బాబు మాత్రమే సేఫ్ అయ్యాడు. అతనికి సంబంధించిన భద్రతని ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పేసి జిల్లా కలెక్టర్ ఇందాక వారి అభ్యర్థన మేరకు, విజ్ఞప్తి మేరకు అంగీకరించడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇదంతా మైదాన ప్రాంతంగా ఉండేది ప్రతి సందర్భంలో కూడా, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మొత్తం ఒక ఎడారి ప్రాంతంలో ఇసుక తిన్నెలు ఉన్న ప్రాంతం ఏ విధంగా అయితే ఉంటుందో అలాంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. వాహనాల మధ్యన ఒక బైక్ కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇందాక ట్రాక్టర్ల మధ్యన నాకు బైక్ కనపడలేదు, ఇప్పుడు ప్రస్తుతం ఆ బైక్ని కూడా చూడొచ్చు. బైక్ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉంది అని అంటే బైక్ మీద ఒకవేళ వ్యక్తి ఉంటే ఎలాగ ఉండేదో అర్థం చేసుకోవాలి. అయితే ఒక మహిళా మృతదేహం అయితే ఇంతవరకు ఇంకా లభ్యం కాలేదు. ఆ మహిళా మృతదేహం కోసం అని చెప్పేసి వీళ్ళు వెతుకుతున్నారు. ఆమెకు సంబంధించిన డెడ్ బాడీ దొరికితే అంత్యక్రియలు చేసేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అంటున్నారు. ఇది ఒక క్రషర్ కూడా మొత్తం వరద ఉధృతిలో కొట్టుకొని పోయింది. ఇప్పుడు దీని కారణంగానే వరద వల్లనే క్రషర్ కూడా కొట్టుకొని పోవడం జరిగింది. ప్రస్తుతం ఎక్కడ కూడా ఏమీ మిగలలేదు. ఇక్కడ జేసీబీల దగ్గర నుంచి ప్రతిదీ ఇంత విలువైనది, ఎంత భారీ అయినది. ఇక్కడ నుంచి ఇంకో జేసీబీ కనిపిస్తుంది అక్కడ దూరంగా, అక్కడ గ్రీన్ కలర్లో ఏదైతే ఉందో కదా డోజర్, అది కూడా వ్యవసాయ పనుల్లోనే ఎక్కువగా వినియోగిస్తారు. ఆ డోజర్ అక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి కొట్టుకొని పోయిన డోజర్ అది. ఆ డోజర్ ఎక్కడ పడితే అక్కడ భారీ వాహనాలు ఉన్నాయి. దీన్ని ఈ ప్రాంతం అంతా క్లీన్ చేయాలి అంటే దాదాపుగా ఒక నెల నుంచి 2 నెలల సమయం పట్టే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడతా ఉంది. ఈ నష్టాన్ని పూడ్చడం అయితే ప్రభుత్వం వల్ల కాదు. ఏదైతే వాళ్ళు నష్టపోయారో వాళ్ళ ఇల్లు కానివ్వండి, లేక ఏదైనా సామాగ్రి కానివ్వండి, దానికి సంబంధించి ఏదైనా తాత్కాలికంగా వాళ్ళకి హెల్ప్ చేసే అవకాశం ఉంది. కానీ పూర్తి స్థాయిలో దీన్ని ప్రభుత్వం భరించే పరిస్థితిలో అయితే లాస్ ఇక్కడ జరగలేదు. చాలా భారీగా లాస్ జరిగింది. అటు ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, అదేవిధంగా వాహనాలు కూడా పూర్తిగా నష్టపోవడం జరిగింది. దీన్ని ఇక్కడున్న ప్రజానికం యొక్క అప్రమత్తత ఉన్నట్లయితే కొంత బాగుండేది. భారీగా వరద రావటం, దాంతోపాటుగా ఇక్కడ ప్రజలు ఒక్కసారిగా అలర్ట్ కాకపోవటం, స్థానికంగా ఉన్న అధికారులు వాళ్ళను అలర్ట్ చేయకపోవడం కారణంగానే ఈ విపత్తుకు ఈరోజు బలైనట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.